చూడండి, సేనాదయాలు పట్టిన వ్యక్తిని మనుషులు సరిచేయడానికి చూశారు, సరైందా? ఇంటికి తీసుకురావడానికి చూశారు, ఇంటికి వచ్చిండా? సంఖ్యలతో బంధిద్దామని చూశారు, కంట్రోల్ అయిందా? తను తాను గాయపరుచుకోకుండా మంచిగా స్వస్థ చిత్తుడుగా మారి మంచి మనిషిగా చూడాలని చేయాలని మనుషులు ప్రయత్నం చేశారు. అయ్యాడమ్మా? దురాత్మలు పట్టినోడిని ఏ మనిషి మార్చలేడు. మరి ఎలా వాడి పరిస్థితి ఏంటి అంటే, దురాత్మల మీద అధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వారిని విడిపించగలడు. అందుకంటాను, బంధించబడిన వారిని విడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇతడి స్థితిని మొట్టమొదట మనం చూస్తే బంధించబడి ఉన్నాడు, సాధు చేయలేక ఉన్నాడు, గాయపరుచుకుంటా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు దేని చేత బంధించబడ్డావు? దురాత్మల చేత బంధించబడ్డావా? మాంత్రిక శక్తుల చేత బంధించబడ్డావా? వ్యసనాల చేత బంధించబడ్డావా? త్రాగుడు, వ్యభిచారము, లంచాలు, మోసాలు, గుట్కాలు, సిగరెట్లు, పాన్ పరాగులు, ఇలాగిన లోక సంబంధమైన చెడు అలవాట్లు నువ్వు బంధించబడి ఉన్నావా? నిన్ను విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ మనుషుడు వాళ్ళని విడిపించలేడు, ఏ మనుషుడు వాళ్ళని తప్పించలేడు, ఏ మనుషుడు వాళ్ళని బాగు చేయలేడు, ఏ మనుషుడు వాళ్ళని సాధు చేయలేడు, ఏ మనుషుడు అతడు గాయపరుచుకోకుండా ఆపలేడు. కానీ ఆపగలిగిన సజీవుడని యేసయ్య వచ్చినప్పుడు అతడు కంట్రోల్